హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి వ్లాగ్స్ అండ్ రెసిపీస్. సో ఈ వ్లాగ్ ఏంటంటే సరదాగా అలా ఈవినింగ్ వ్లాగ్ అయితే తీసానండి. ఇదైతే నిన్నటి వ్లాగ్, నిన్న ఈవినింగ్ వ్లాగ్. చిన్న తోటలా ఉండి మా గార్డెన్ అయితే చూపిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మీకు జామ చెట్టు అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ మాకైతే దగ్గర దగ్గర ఒక త్రీ టైప్స్ ఆఫ్ జామ చెట్లు అయితే ఉంటాయి. అందులో ఇదొకటి. ఇదైతే మామూలుగా నార్మల్ జామ చెట్టేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి కేజీ జామకాయలు అంటారు కదా, అవన్నమాట. వెనక్కేమో పసుపు గొడుగులు అంటారు కదండి, అవి. అలాగే చిన్న వేప చెట్టు అయితే ఉంది. నెక్స్ట్ అక్కడ అక్కడ ఈ గిన్నెలోనేమో మట్టి పోసి అందులో చామంతి పూల మొక్కలు, లక్ష్మణ్ ఫల్ సీడ్స్ అయితే వేశారండి. అందులో చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చినాయి. అవే చిన్న చిన్న మొక్కలు అన్నమాట. మా అత్తయ్యకి మామయ్యకి అయితే ఇలా మొక్కలు పెంచాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి. వాళ్ళు వేసిన మొక్కలు ఇవన్నీ. కొన్ని మొక్కలు అయితే ఒక 30 years ఉంటాయండి. చాలా మొక్కలకి ఇక్కడ అన్ని ఇయర్స్ అయిపోతున్నాయి అన్నమాట ఈ మొక్కలు వేసి. సో ఇందులో అయితే అదైతే పుదీనా అయితే ఉందండి. ఇంకా చాలా ఉండేది, అన్నీ కోసినట్టు ఉన్నాను, వెనక్కి తక్కువ ఉంది. వచ్చేసి చిన్న కనకాంబరం పూల మొక్క అండి. అండ్ ఇది ఒక జామ చెట్టు. అలాగే దాని వెనకాల ఉన్నవి కరివేపాకు, పసుపు గొడుగులు మొక్కలు. అండ్ పక్కనే చిన్న పపాయ మొక్క అయితే వేసామండి. ఈ ఇప్పుడు చూపించే జామ చెట్టు ఏమో లోపల రెడ్ కలర్లో ఉంటాయి కదండి జామకాయలు, అవన్నమాట. రెడ్ కలర్ జామ చెట్టు ఇది. అండ్ ఇవన్నీ చాలా తులసి మొక్కలు అయితే ఉంటాయండి ఇక్కడ. ఇవన్నీ అవే. ఇది వచ్చి పచ్చిమిరపకాయ మొక్కలండి. ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కాయలేదు. అండ్ ఇదేమో ఇదొక మల్లి పాదండి. ఇదొక రకం. 2 రకాలు అయితే ఉంటాయి, అందులో ఇదొకటి. ఇంకొకటి ఏమో జాజిమల్ అంటారు కదా, అది కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి కలబంద. అండ్ ఇదేమో ఎర్రజాంకాయ చెట్టు చూపించాను కదా, అది. అండ్ ఇది చెప్పాను కదండి, చాలా పసుపు గొడుగు మొక్కలు అయితే ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చి గుత్తిపూల మొక్క. చెప్పాను కదండి ఇందాక 2 రకాల మల్లెపూల మొక్కలు ఉంటాయండి, అదే పాదులు ఉంటాయని. అందులో ఇది ఇంకోటి. ఇదే జాజిమల్లి అండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఉసిరి చెట్టు. చాలా ఉసిరికాయలు అయితే కాస్తాయి.
ఇది వచ్చేసి మామిడి చెట్టు. ఈవినింగ్ టైం ఇలా అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చుంటే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఇదేమో మనీ ప్లాంట్ అండి. ఇప్పుడు మనీ ప్లాంట్ అయితే అందరి ఇంట్లోనే ఉంటుంది కదా. ఇవి కూడా 2 ఉంటాయి. ఇందాక చూపించింది ఒకటి, ఇదొకటి. సో టోటల్గా ఇదండి మా గార్డెన్. మీకు కానీ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.